పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించుటకు తండ్రి, ఆ మోయరేన్సులను మీరు మోసి ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ప్రియులారా, న్యూ ఇయర్ మొదటి వారమున దేవాది దేవుడు మనల్ని సజీవులుగా ఉంచినందుకు, ఇలాగా మీ గృహానికి వచ్చి నేను మాట్లాడడానికి చేసిన కృపను బట్టి, ఆరాధన ఛానల్ బట్టి నీకు కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే దేవునికి స్తోత్రములు. వాళ్ళకు కూడా నా వందనాలు. మరి మీ గృహానికి వచ్చినప్పుడు మీకు కూడా నా వందనాలు. హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఎపిసోడ్కు సహాయం చేసిన బిడ్డలు ఉన్నారు. మాణిక్యరావు, నారాయణ గేడే, సంపత్ సహోదరి, లావణ్య, ప్రవీణ్, వాళ్ళకు నా వందనాలు చెల్లించుకుంటున్నాను. సుచిత్ర, రేగల్, ఆ బిడ్డలు కూడా నేను వందనాలు. వాళ్ళు దేవుడు ఆశీర్వదించి చక్కటి గర్భఫలం వాళ్ళకి అనుగ్రహించలాగన మీరు ప్రార్థించండి. నేను చేస్తున్నాను. రుక్మణి చిరంజీవి గారు, ఆ సహోదరి కుటుంబం, 2 పిల్లలు, కోడలు, కుమార్తె, అల్లుడు, మరి కుమారుడు, కుమార్తె, అందరూ మనవరాలు, వాళ్ళందరికీ కూడా మరి దేవుడు ఒక కుమారుని అనుగ్రహించలాగా ప్రార్థిస్తాము. ఆ కుటుంబానికి నా వందనాలు. డాక్టర్ నీతి రమేష్ గారు, ఆ కుటుంబానికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. బిడ్డల విషయంలో దేవుడు అద్భుతం చేయలాగా ప్రార్థిస్తాము. పాపకు వివాహం కావాలి, బాబు విదేశాలు వెళ్ళాలి, దాని కొరకు కూడా ప్రార్థిస్తాము. సుహాసిని డేవిడ్ రాజు గారు, ఆ కుటుంబం కొరకు కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే కుమార్తె, అల్లుడు, కోడలు, కుమారుడు, మనవాళ్ళిద్దరు, వాళ్ళకు కూడా దేవుని దీవెనలు. వాక్య భాగానికి వెళ్దాము. ఎబ్రీ 2వ అధ్యాయము 15వ వచనం. మరణము యొక్క బలము గలవాని అనగా అపవాది మరణం ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత
దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. ప్రార్థించుకుందాము. జీవంగల దేవా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన ప్రభువా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, నీకు కృతజ్ఞతలు నాయనా. వివరించే యోగ్యత నాకు లేదు తండ్రి. దయ ఉంచి మీరు పరిశుద్ధాత్మ దేవా మీరు వచ్చి మాట్లాడండి. మీ మాటల్లో ఎంతో బలం, శక్తి, జీవం ఉంది నాయన. మరి స్పాన్సర్ చేసే కుటుంబానికి మేలు కలిగినట్లు మీరే మాట్లాడి వీక్షిస్తున్నవారు కూడా ఆశీర్వాద పొందులాగా మాట్లాడమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మా కొరకు రక్తం చిందించి మరణించి తిరిగి లేచిన సజీవుడైన జీవంగల యేసుక్రీస్తు నామంలో స్తుతిస్తూ సహాయం కోరి అతి వినయంతో వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ వాక్య భాగంలో 16, 17 కూడా మనం చూడొచ్చు. 5 భాగాలు చేస్తాము. మరణం యొక్క భయము, ఆ దాస్యానికి లోబడిన వారు, 2 మూడవది విడిపించుట, 4వది దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాము సంతానం స్వభావము ధరించుకున్నాడు, 5వదిగా ప్రతి పాపములకు పరిహారము కలుగు చేయుటకు దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు. ఈ 5 పాయింట్లు మనం ధ్యానించుకుందాము. భయము, మరణము యొక్క బలము గలవాడు అపవాది. మరి మరణాన్ని ఇచ్చింది అపవాదే. ఎందుకంటే ఏదేని తోటలో ఏం చేసాము, ప్రతి వాక్యానికి అక్కడ వెళ్దాం కదా మనము. ఏమారిపోయింది, మోసపోయింది స్త్రీ. మోసపోయి ఏం చేసిందంటే దేవుడు వద్దన్న ఆజ్ఞను మీరి, ఆజ్ఞ అతిక్రమమే పాపం. అలాగ మా పాపం వల్ల వచ్చే జీతం మరణం. రోమా 6:23 ఉంది కదా, పాపం వల్ల వచ్చే జీతం మరణం. అయితే దేవుని యొక్క కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందే నిత్య జీవం. ఎంత చక్కగా అప్పుడే మనకు అనుగ్రహించేశాడు దేవుడు. పాపానికి వచ్చే జీతం మరణము. అయితే ఆ మరణాన్ని ఏం చేశాడంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం. కనుక ఈ మరణము అపవాదిని సిలువ ద్వారా మన ప్రభువారు జయించాడు కదా. ఎందుకంటే ఆదికాండం 3:15 రాయబడింది, స్త్రీ సంతానం సర్ప సంతానానికి వైరము, నీవు వాళ్ళ గుదిగాలు కొరుకుతావు, వాళ్ళు నీ తలను నలుపుతారు అని సర్పం కూడా శాపం పెట్టాడు. ఆ తల మీద కొట్టడం అంటే స్త్రీ సంతానంగా ఉండాలి. స్త్రీ సంతానం అంటే స్త్రీకి పుట్టేవాళ్ళు ఎవరు పరిశుద్ధులు లేరని యోబు 25:4 కూడా రాయబడింది కదా. మళ్ళీ అదే యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఏముందంటే, స్త్రీలకు పుట్టిన వాడు యోహాను కంటే గొప్పవాడు ఎవ్వరు లేదని ఉంది. అంటే యోహాను కంటే గొప్పవాడు లేదంటే, స్త్రీకి పుట్టిన వాళ్ళు లేరంటే, మరి మన ప్రభువైన యేసుక్రీస్తు స్త్రీకి పుట్టాడా? లేదు. స్త్రీ ఎంత స్థలం తీసుకున్నాడు అంతే. పలానా ఆటోలో నేను వచ్చాను, ఎన్నో ఆటోలు ఉన్నాయి, కానీ ఆ ఆటోని ఎవరు గౌరవించరు కదా. ఆటో నుంచి దిగిన మనిషినే గౌరవిస్తారు కదా ప్రియులారా. కనుక మరియమ్మ ఈ గర్భం లేకపోతే ఇంకొక పరిశుద్ధుని గర్భం తీసుకొని ఉంటాడు. కానీ మరియమ్మ విధేయత, పవిత్రత, పరిశుద్ధత, చక్కగా దేవుడు కృప పొందిన, దేవునికి కృప దయా ప్రాప్తురాలుగా మారింది. అంత దయగలిగింది, తగ్గించుకున్నది. నీ దాసురాలు, నీ మాట చొప్పునే నాకు జరుగునుగాక అన్న తర్వాతే ఆమె గర్భము నిలబడింది. ఎలాగంటే పరిశుద్ధాత్మ కమ్ముకొని, పరిశుద్ధాత్మ కళాయి వేశాడు దేవుడు గర్భానికి. సర్వోన్నతుని శక్తి వచ్చి కమ్ముకున్నాడు. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, పరిశుద్ధంగా పరిచాడు, మళ్ళీ సర్వోన్నతుని శక్తి నివసించాడు. అలాగ జన్మింపబడి వాడే నీ దేవుని కుమారుడు అనబడును అని రాయబడింది. ప్రియులారా, మనిషి కుమారుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆ యొక్క స్త్రీ సంతానమే అపవాది తల చితకదొక్కాడు. ఎక్కడ? సిలువలో, కల్వారి సిలువలో
ప్రభువారు గాయం పొందాడు కదా, మడిమి కొట్టును, మడిమి కొడుతుంది, సిలువ వేశారు, మేకలు కొట్టారు. మరి అక్కడ ఉన్న మనుషులలో సాతాను ప్రవేశించాడు, దుష్టుడు ప్రవేశించాడు. లేకపోతే అంత ఘోరంగా పరిశుద్ధుని, ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడిని శిక్ష చేయరు. అంత ఘోరంగా మనసు రాదు కదా. అపవాది లోపల ఉంటేనే అలా చేయగలరు. ఇప్పుడు కూడా అంతకులు చంపుకుంటా ఉన్నారు, ఒక్కొక్కరు చంపుకుంటారు. భార్య బిడ్డని చంపుతుంది, భర్త భార్యని చంపుతుంది, భార్యని భర్తని చంపుతాడు, భర్తని చంపుతుంది. రకరకాలుగా ఉన్నారు ప్రియులారా. స్నేహితులే తోబుట్టు వాళ్ళు ఒకరికొకరు హత్య చేసుకుంటారు. కయ్యూను చేశాడు కదా హేబెల్ని. ఎందుకు చేశాడంటే ప్రియులారా, పైనుంచి అర్పణ, హేబెల్ అర్పణ అంగీలాగా వచ్చి తీసుకున్నాడు. అది ఎవరు చూసింది? అపవాది. అబ్బో, స్త్రీ సంతానం అని అనుకున్నాం కదా. మరి ఏ స్త్రీ సంతానం కూడా, స్త్రీల సంతానం అంతా కూడా ఏం చేయాలా? మనం అబద్ధాలు, మోసాలు, స్వార్థాలు చెయ్యాలా? లేకపోతే పరిశుద్ధంగా జీవిస్తే నా తల నలుపుతారు అని కాచుకోనుంది. హేబెలు అర్పణ ఎప్పుడైతే తీసుకున్నాడో అగ్ని, అపవాది కూడా చుట్టూ చూస్తుంది ప్రియులరా. ఇప్పుడు వెంటనే కైన్లో దూరి హేబెల్ని ఎట్టనా చంపేయాలా అని చంపింది. అవును ప్రియులారా, లేకపోతే హేబెలేమో నన్ను చంపేవాడు అనుకొని ఉంటుంది కదా. అందుకే పిల్లలందరినీ చిన్నప్పుడే వాళ్ళు ఏం చేశాడప్పో, అది అబద్ధాలు చెప్పడం, స్వార్థమా నాది అంటారు కదా పిల్లలు. మా అమ్మది, మా నాన్నది ఇది అంటారు. ఏదైనా తప్పు చేస్తే నేను చేయలేదు అంటారు కదా. అలాగంటారు. అలాగ చేస్తుంది సాతానుడు, తల్లిదండ్రులకు లోబడకుండా చేస్తుంది. అవును ప్రియులారా, యవ్వన వయసు వచ్చే లోపల త్రాగుడుకు బానిసైపోతారు. స్మోకింగ్ రకరకాల పాపంలో ముంచేస్తుంది. ఎందుకంటే అతన్ని చంపేవాడు పుడతాడేమో పరిశుద్ధంగా ఉంటే. యేసుక్రీస్తు ప్రభువారి అని తెలీదు, వెతుకుతూ ఉంది. మరేమని కూడా వెతికారు అపవాది. ఈ గర్భంలోనే వస్తాడేమో నన్ను చంపేవాడు అని చెప్పి. అందుకే మరణం యొక్క బలం ఎవరిదంటే అపవాది. వాడిని నాశనం చేయాలి, వాని చేతిలోంచి మానవుల్ని విడిపించాలి. దేవునికి స్తోత్రం. అందుకే రక్తమాంసాలుగా నేను కూడా వచ్చాను అంటాడు దేవుడు. ఆయన రక్తమాంసాలుగా వచ్చింది. అందుకే ప్రియులారా, కనుక ఇక్కడ చూడండి ఎంత చక్కగా అపవాదిని మరణం ద్వారా నశింప చేయుటకు జీవితకాలం అంతా ఈ మరణ భయము చేత దాస్యం. చూడండి, ఇప్పుడు మరణం అంటే గర్భములో నిలిచినప్పటి నుంచి ఎక్కడ అభాషణ వస్తుందో, ఎక్కడ ఈ బిడ్డ పోతుందో భయం కదా. భయం. పుట్టిన తర్వాత కూడా డెలివరీ అయ్యేటప్పుడు భయమే. ఆ బిడ్డ ఉంటుందో, తల్లి ఉంటుందో అని భయపడుతుంటారు, మరణానికి భయపడుతుంటారు. అవును ప్రియులారా, బిడ్డ పుట్టిన తర్వాత ఏదైనా జబ్బు వచ్చినా భయం. పెద్దవాళ్ళు కూడా జబ్బు వస్తే భయం. హాస్పిటల్కి వెళ్తే ఎలా ఉంటాడో, వస్తాడో రాడో, చనిపోతాడో. కరుణాలు చూశారు కదా మనం. ఒక ఆయన ఇక్కడ మా ప్రార్థనలో ఉన్నాడు, నాంచారి బెదర్ అని, చాలా చక్కగా వాక్యం చెప్పేవాడు. అతను ఇప్పుడే వస్తాను అని పైలు తీసుకెళ్ళాడు, మెట్లెక్కి 10 నిమిషాలు కూడా ఆయన వెళ్ళిపోయాడమ్మా అన్నారట. వాళ్ళ భార్య చెప్పి ఏడుస్తుంది మణియమ్మ. చూసారా ప్రియులారా, వెళ్ళాడు వస్తాను ఇప్పుడే అని. కానీ అది మరణం అకస్మాత్తుగా. కానీ యేసుక్రీస్తులో ఉన్న వాళ్లకు మరణం వచ్చిన భయం లేదు, మళ్ళీ బ్రతుకుతాంగా. యేసు ప్రభు పునరుద్ధారణుడుగా లేచాడు కదా, మరణాన్ని మృంగివేశాడు, మరెన్నడూ లేకుండా మరణాన్ని మింగివేశాడు ప్రియులారా. అంతేకాదు, మరణం మృంగిన తర్వాత పునరుద్ధానుడుగా లేచాడు. అదే సమాధి గెలిచి
మరణాన్ని గెలిచి సాతాన్ని గెలిచి సజీవుడిగా లేచిన మన యేసుక్రీస్తు ప్రభువారు శక్తివంతుడు, ఆయన శక్తివంతుడు. అవును ప్రియులారా, అలాంటి మరణ పునరుద్ధానం మనం పొంది ఉన్నాం కాబట్టి మరణానికి భయపడము మనము. మన ఇంటికాడ ఒక బాబు వస్తున్నాడు, ప్రసాద్ అని. వాళ్ళమ్మ చనిపోయింది. యేసు ప్రభు గురించి చెప్పావా అన్నాను. చెప్పలేదు మేడం అన్నాడు. నీకు చెప్పాను కదా, యేసు ప్రభు నమ్ముకుంటే చనిపోతే కూడా మళ్ళీ బ్రతుకుతారని. అంటే అయ్యో చెప్పలేదే, భయం అయిపోయింది, చనిపోతుందేమన్నా భయం అయిపోయింది అడ్మిట్లో ఉన్నప్పుడు అని చెప్పాడు. చనిపోయిన తర్వాత వచ్చాడు. 1 సంవత్సరం పోకూడదంట అన్నారు. అంటే మాకు అదంతా లేదమ్మా, నువ్వు రావచ్చు, ప్రేయర్ కూడా రావచ్చు అని చెప్పాను. సరే అబ్బాయి వస్తా ఉంటే మరి షుగర్ వచ్చిందంట, గడ్డలు వచ్చాయని భయపడుతున్నాడు. నేను అన్నా, యేసు ప్రభు నమ్ముకుంటావు, నువ్వెందుకు భయపడతావు? మరణానికి కూడా మనం భయపడకూడదు. లేదు మా నాన్న కూడా వచ్చింది ఇలాగే చనిపోయి. నువ్వు చనిపోతే బ్రతుకుతావు కదా, బాగా విశ్వాసంతో ఉండు, ధైర్యంగా ఉండు అని చెప్పాను ప్రియులారా. అవును, మనం ఎందుకు భయపడాలి? దేవుడు మరణాన్ని జయించి విరిగి వేశాడు అంటే నరకం తప్పించాడు. ఆత్మకు చావు లేదు. ఆత్మకు మరణానికి వెళ్ళాలంటే ప్రభుని నమ్మితే మరణం లేదు, ఆత్మ మరణం కూడా లేదు. అదే 2వ మరణం అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం కదా, 21:8 వచనంలో. అదే 20 అధ్యాయము లాస్ట్ వచనములో, జీవ గ్రంథములు ఎవరి పేరు లేదో వాళ్ళు అగ్నిలో వేయబడును అంటే నరకం అంటే అగ్ని గుండం అని బాగా స్పష్టంగా తెలుస్తుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు కదా ప్రియులారా. పురుగు అంటే ఆత్మ, మన ఆత్మ చావు లేదు, కానీ పాపములో ఉన్నవారు మరణిస్తారు. పాపానికి జీతం మరణం, ఆజ్ఞాతిక్రమేమి మరణం రాయబడింది, చక్కగా ఉంది ప్రియులారా. అందుకే మరణానికి భయపడే వాళ్ళు, మనము క్రీస్తులో ఉన్న వారికి భయం లేదు. యేసు ప్రభువే నా కొరకు మరణించాడు, నా కొరకు తిరిగి లేచాడు అని విశ్వాసం ఉంచాలి. అదే రక్షణ. హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. రోమా 10:9 అదే రాయబడింది. దేవుని మాటలు వినటం వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసంతో మనం పలికినప్పుడు తప్పకుండా ఆత్మమరణం లేదు. ఎంత గొప్ప ఆశీర్వాదం కదా. కనుక ప్రియులారా, మరణం భయం కదా, జీవితాంత భయమే కదా. కానీ ఆ జీవితాంత తరతరాలు యుగములో జీవింపజేస్తాడు దేవుడు. ఆత్మకు చావే లేదు. నమ్ముతారా? యేసు ప్రభు దగ్గర నమ్ముకుంటారా? రక్తం చిందించి బలియాగమై ముళ్ళ కిరీటం వేసుకొని ప్రభువారు ఎంత చక్కగా మన పాప శాపాన్ని భరించాడు. ఆయన దుఃఖపడలేదు, సడుగులేదు, విసుకలేదు. మన శ్రమ వస్తే విసుక్కుంటాం, కానీ ఆయన విసుక్కోలేదు. మన ఎంత పాపములు ఆయన గాయపరిచినా, ఎంత దుఃఖపరిచినా విసుక్కోలేదు ప్రియులారా. దీర్ఘశాంతుడుగా ఉన్నాడు. అందుకే మరణము భయం లేదు. ఎగిరిపోవడానికే ప్రభు వచ్చాడు, అపవాదిని నాశనం చేశాడు. రెండోదిగా దాస్యము. ఇప్పుడు ఇశ్రాయేల్ జనాలు ఐగుప్తులో దాస్యంగా ఉన్నారు కదా, బానిసలుగా. ఎంత వెట్టి చాకరి, ఎంత పని. కానీ వెళ్ళింది దాసుల కొరకు కాదు, వాళ్ళు వెళ్ళింది పోషింపబడడానికి. యోసేపు ముందుగానే వెళ్ళాడు, దేవుడే నడిపించాడు, శ్రమల గుండా వెళ్ళాడు. యోసేపు కూడా సొంత అన్నలే ఎండిపోయిన బావిలో త్రోసేశారు. అందుకే ప్రియులారా, ఎంత నీతిగా యథార్థంగా ఉన్నా, సత్యములో ఉన్నా దేవుడు ఆలస్యం చేసిన ఉన్నత స్థితి ఇస్తాడు. శ్రమలో గుండా కూడా తోడుగా ఉంటాడు. శ్రమల్లో తోడుగా ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారు? చంపడానికి కూడా వెనకాడలేదు. సొంత రక్త సంబంధలే, అన్నలే ఎంత భయంకరంగా అమ్మివేశారు. కానీ అక్కడికి వెళ్ళినా కూడా దేవుడు తోడై ఉన్నాడు. వాళ్ళు చేస్తున్న పనికి దేవుడు వెంటనే బావిలో ఉండి అన్నా 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 అని చెప్పుంటాడు కదా, అన్నయ్య అన్నయ్య అడిగి ఉంటాడు. అవును ప్రియులారా, కఠినాత్ములు కదా, వాళ్ళలో కూడా అపవాది దూరి ఉంటాడు. అందుకే రక్త సంబంధాన్ని కూడా చూడకుండా అలా చేస్తున్నారు. అపవాది లేకపోతే ఏ మనిషిని కూడా అంత కఠినంగా ఉండదు. అవును ప్రియులారా. సరే, దేవుడు వెంటనే యోసేపుకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇష్మాయేల్ వ్యాపారస్తులు ఆ దారిలో పంపించాడు. ఇది చూసేసి రే అమ్మేస్తాంరా అని 20 వెండి నాణ్యానికి అమ్మేశారు. అప్పుడు ఐగుప్తుకు వెళ్ళాడు. అక్కడ దేవుడు తోడై ఉన్నాడు. ఆదికాండం 39:2-3 వర్ధిల్లుతూ ఉన్నాడు. అన్ని విషయాలలో దేవుడు తోడై ఉన్నాడు. అవును ప్రియులారా, యథార్థంగా ఉంటే, నీతిగా ఉంటే తోడై ఉంటాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు యథార్థంగా, నీతిగా, పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటాడు.
అమ్మా నాన్న కూడా అది పిల్లలు మంచిగా ఉండాలని కోరుకుంటారు కదా, తల్లిదండ్రులు కోరుకుంటారు, బాగా చదువుకోవాలి, గొప్పవాడు కావాలి కోరుకుంటారు కదా. అలాగే దేవుడు కూడా కోరుకుంటాడు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించాలని. అప్పుడు ప్రియులారా, యోసేపు వెళ్ళిన తర్వాత అన్నిట్లో వర్ధిల్లుతుంటే అక్కడ కూడా శోధన వచ్చింది. 39లో భయంకరంగా పొత్తిఫరు భార్యే, యవ్వనుడు కదా, అందంగా ఉన్నాడు, శోధించాడు. కానీ ఆ శోధనకు లొంగిపోలేదు యోసేపు, పారిపోయాడు, పాపం నుండి పారిపోయాడు. ఎప్పుడైతే పారిపోయాడో సరసాల పాలయ్యాడు. మనమైతే ఏమనుకుంటాము, నీతిగా యథార్థంగా ఉంటే, సత్యములో ఉంటే ఇన్ని బాధలు ఎందుకు, సరసాలంటే నిజంగానే అంత అవమానం కదా, జైలంటే ఇంత ఇదిగా ఉంటే ఎందుకు మనం అనుకొని ఉంటాం. కానీ యోసేపు ఏమనుకోలేదు, దేవుని చిత్తానికి అప్పగించాడు. దేవుడు తోడై ఉన్నాడు, దేవుడు తోడై ఉన్నాడు, విడవలేదు. ఆ తర్వాత అక్కడే ఇద్దరికి కల వచ్చింది, పానదాయకుడు భక్షకాయుడు. కల వస్తే ఇద్దరిని చూసి ఏమి అలా ఉండారే అన్నాడు. అలా ఉండే అంటే ఈ కళ గురించి చెప్పారు. ఒకడేమో 3 ద్రాక్ష పండ్లు గెలలో కాలుస్తూ ఉంది, నేను గిన్నె పట్టుకొని ఉన్నాను అన్నాడు. ఇంకొకడు 3 గంపలు పిండి వంటలు తలపైన ఉంది, కాకులు తింటా ఉన్నాయి అన్నాడు. వెంటనే వాళ్ళకి జవాబు ఇచ్చాడు. ఏం చెప్పాడంటే, ఈ ద్రాక్ష పండ్లు గొలలు గిన్నె అందిస్తున్నావు, నీకు మళ్ళీ జాబ్ వస్తుంది అంటాడు. రెండో వాడికి భక్షకారకుడు ఏం చెప్పాడంటే, 3 పిండి గంపలు 3 రోజులు తర్వాత నిన్ను శిరస్సు తీసేస్తారు, నీ శవాన్ని కాకులు గ్రద్దలు తింటాయి అంటాడు. అది అలాగే జరుగుతుంది. నీతిమంతులు, యథార్థవంతులు పలికే మాటలు కూడా దేవుడు నిరూపిస్తాడు, స్థిరపరుస్తాడు. అవును ప్రియులారా, అలా చేసి జరిగింది. సరే, అలా జరిగిన తర్వాత కూడా ఇంకా 2 ఏళ్ళు అక్కడే ఉన్నాడు సరసాల్లోనే. ఎందుకంటే నేనేం చెప్తాను చెప్పండి అన్నాడు కదా, అందుకు. కానీ పానదాయకుడు ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళిన తర్వాత జాబ్ చేస్తుంటే నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను బయటికి విడిపించాలి కదా, ఎట్లా నన్ను చెప్పు అన్నాడు. ఈయన మర్చిపోయాడు. దేవుడు మర్చిపోతాడా? మర్చిపోడు. దేవుని మర్చిపోడు ప్రియులారా. మనం మర్చిపోతాం, శ్రమల్లో, వేదనలో, బాధల్లో, కష్టాల్లో మర్చిపోతాము, ఏడుస్తూ ఉంటాము, దుఃఖపడుతూ ఉంటాము, ఎవరు చేస్తారో అని ఎదురు చూస్తాము. కానీ దేవుడు మర్చిపోలేదు. ఫరో రాజుకు కళ వచ్చింది, ఫరో రాజుని లేపాడు దేవుడు. ఆ కళ ఎవరైతే చెప్తారో, ఎవరైతే కానీ నిరూపిస్తారో వాళ్ళకి నా రాజ్యాన్ని అర్థమిచ్చి నా కుమార్తె నుంచి పెళ్లి చేస్తాను అన్నాడు. అయితే ఏం చేసినారంటే, నిజంగా ప్రియులారా, ఆ చెయ్యి అలా చేస్తా ఉంటే ఎవ్వరు చెప్పలేదు. చెప్పకుండా ఉంటే అప్పుడు బాణదాయకుడు ఎబ్రీడు ఒకడు ఉన్నాడు, నాకు చెప్పాడు, జరిగింది అంటే తీసుకురండి అన్నాడు. మళ్ళీ తీసుకొస్తే ఆయన అడిగితే ఇట కల వచ్చింది, 7 ఆవులు, ఎండిపోయిన ఆవులు మింగేసింది. అది ఏందో నాకు కళ అర్థం కాలేదు, ఎవరు చెప్పలేదు అంటే, నాకు తెలీదు, నేను మళ్ళీ చెప్తా, దేవుడే చెప్పాలా మీకు అన్నాడు. ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్పాడు, దేవుడే చెప్పాలి అని అన్నప్పుడు వెంటనే దేవుడు బయలుపరిచాడు. 7 క్రొవ్విన ఆవులు, ఎండిపోయింది, కరువు ఎండిపోయింది కదా, కరువు వచ్చి మింగేస్తుంది అని చెప్పాడు. అట్లాగిచ్చి పెళ్లి చేశారు. 7 సంవత్సరాలు సమృద్ధిగా చేర్చిపెట్టుకున్నారు కరువు కాలంలో. ఇప్పుడు అందరూ వస్తారా లేదా? అలా వచ్చినప్పుడు వాళ్ళ నాన్నని, వాళ్ళ పిల్లల్ని, అన్నల్ని అందరినీ రప్పించుకొని అలాగా చేరారు. బానిసగా పోయారా? లేదు కదా, అలా వెళ్ళలేదు ఐగుప్తుకి ఇశ్రాయేల్ జనాలు. అలాగ వెళ్ళి దేవాది దేవుడు నిజంగా ప్రియులారా చేరిన తర్వాత, మరి ఈ రాజు యోసేపు మరణించిన తర్వాత వేరే రాజు వచ్చి అక్కడ రాజు అయిపోయాడు. ఆ కళ చెప్పిన దానికి ఏం చెప్పాడంటే చక్కటి మాట అన్నాడు, దేవతల కంటే దేవుడు, మీ దేవుడు గొప్పవాడు అన్నాడు. ఎందుకంటే వాళ్ళు జ్ఞానులు ఏమన్నారంటే, ఇది ఎవరి వల్ల కాదు చెప్పడానికి, దేవతలే చెప్పాలి అన్నారు. అప్పుడు బాణదాయకుడు చెప్పాడు యోసేపు గురించి. సరే, వెంటనే ఏం జరిగిందంటే, దేవతలు కంటే మీ దేవుడు గొప్ప చెప్పాడు
ఫరో రాజు. అవును ప్రియులారా, శక్తివంతుడు, కల భావాన్ని చెప్పగల శక్తి మీకుంది అన్నాడు ఫరో రాజు. ఆ తర్వాతనే ప్రియులారా అందరు ఇశ్రాయేలు జనాలు ఐగుప్తుకు వెళ్ళిపోయారు. పోషణ కొరకు కరువు వచ్చింది కదా, అక్కడ సమృద్ధిగా ఉంది, చేర్చి పెట్టారు కదా, అందుకు వెళ్ళారు. చూసారా ఎంత ఆశీర్వాదము. అదే ప్రియులారా, యోసేపు ఎలాగ హింసపడి మొట్టమొదటి అక్కడికి వెళ్ళి చేరాడో, అమ్మారో, అలాగే 30 వెండి నాణ్యానికి మనము ప్రభువాన్ని అమ్మివేశాము. మన తోబుట్టు వాళ్ళమే, రక్త సంబంధులమే, మనల్ని సృష్టించాడు. కానీ మనమందరూ పోషించాలని ఆయన రాజ్యాన్ని ఇవ్వడానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి ఒక వారం చూస్తాము. జీవగల దేవా, నమ్మదగిన దేవా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రము నాయనా. పరిశుద్ధుడా, మరణానికి భయపడుతున్న మమ్మల్ని మరణ భయం లేకుండా సజీవులుగా మమ్మల్ని మార్చుటకు, యుగ యుగములు ప్రభా, తరతరములు రాబోయే లోకములో పరలోక రాజ్యములో ఉంచుటకు మీరు దిగి వచ్చిన రక్త మాంసాలతో వచ్చి ఈ లోకాన్ని ఏలుతున్న దుష్టుడి చేతులు విడిపించడానికి దిగి వచ్చావు రాజా. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మహిమగల రాజా, మరణ భయం, వేదన, అవును ప్రభా, దేనికి చూసినా ఎక్కడికి వెళ్ళినా భయమే. అలాంటి భయాన్ని నుంచి విడుదల చేయడానికి, ధైర్యపరచడానికి కలవరపడకుడి అని సెలవిచ్చావు. నీకు స్తుతి స్తోత్రములయ్యా. పరిశుద్ధుడా, స్పాన్సర్ చేసిన కుటుంబాలని ఆశీర్వదించండి ప్రభా. తండ్రి, ఇదిగో ఇంతమందికి ప్రభా, వాళ్ళు వినడానికి చేసిన సహాయం బట్టి నీకు వందనాలు, స్తోత్రం. వాళ్ళ కుటుంబాలను దీవించండి ప్రభా. అలాగే నాయనా తండ్రి ప్రభా, అనేక మంది రక్షణ లేక ఉన్నారు, మరణ భయంలోనే ఉన్నారు. వాళ్ళకి రక్షణ దయచండి. నువ్వు సజీవుడని తెలియపరచండి ప్రభా. వాళ్ళని దర్శించండి నాయన. మరణం కోసం భయపడుతున్న వాళ్ళు, ఏది వచ్చినా భయం భయం భయం, ఆ భయం నుంచి విడిపించడానికి దేవా నువ్వు దిగి వచ్చినావని తెలియపరచండి. భయపడకుడి అని సెలవిస్తున్నావు కనుక తండ్రి, మీరే తండ్రి వాళ్ళని ధైర్యపరచమని, బలపరచమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. అంధకార శక్తి నుంచి విడుదల చేయండి ప్రభువా. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రములు. చిన్నపిల్లల్ని దీవించండి, యవ్వనులు దీవించండి. యవ్వనులు పాపములు బానిసలు అయిపోతున్నారు ప్రభా, విడిపించండి దేవా. నీకు వందనాలు, స్తోత్రములు నాయన. కరుణా సంపూర్ణుడా, పవిత్రుడా, జీవాధిపతి దేవా, నీకు వందనాలు, స్తోత్రము స్తోత్రం స్తోత్రం తండ్రి. నాయనా తండ్రి, వాళ్ళకు ఉద్యోగాలు దయచేయండి, చదువులో మంచి రిజల్ట్ ఇవ్వండి. రాయిస్తున్న పిల్లల్ని జ్ఞాపం చేసుకొని జ్ఞానం దయచేయండి ప్రభా. వివాహం కాకుండా యవ్వన బిడ్డలకు విశ్వాసులే జతపరచండి ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. అలాగే నా ప్రియ ప్రభువా, పరలోకమందున మా తండ్రి, వాళ్ళ గర్భఫలం దయచేయండి. వివాహమైన గర్భిణులకు సుఖప్రసవం దయచేయండి నా తండ్రి. నా ప్రభా నీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు. సహాయం చేయండి. అప్పులు సమస్యలు ఉండే వాళ్ళకు అప్పులు తీర్చండి, లోన్ తీర్పడు సహాయం చేయండి. కోర్టు విషయంలో న్యాయం చేయండి ప్రభా. నాయన కోర్టు చుట్టూ తిరుగుతున్న బిడ్డలు ప్రభా, అనేక మందికి నాయన తండ్రి అన్యాయంగా ప్లాట్లు తీసుకుంటూ ప్రభా తండ్రి నీకు స్తోత్రం. సాతాను చేసే క్రియల నుంచి విడిపించండి దేవా. నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు నాయన. శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించి నూతన సంవత్సరంలో నూతన శక్తితో అందరినీ నింపమని, నూతన ఆరోగ్యంతో నింపి, నూతన హృదయంతో నింపి, మీరే అత్యధికంగా ఆశీర్వదించి మరణ భయాన్ని దూరపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు శక్తిగల నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ గణపరుస్తూ వినయంతో అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమెన్ ఆమెన్. మీ అందరికీ నా వందనములు.